ఒక ఊరిలో సువార్త చేసేటప్పుడు ఒక ఇంటికాడికి వెళ్ళి దర్శించినప్పుడు వృద్ధాప్యంలో ఉన్న ఇద్దరు తల్లిదండ్రులు వారు నాతో అంటున్నారు, అయ్యా ఈ వయసులో నడవలేని స్థితిలో ఏమో నేనున్నాను, షుగర్ వ్యాధి ఏమో నా భార్య ఉంది, కానీ నా కొడుకు ఎప్పుడు కూడా ఆదరించట్లా, తనకి పెన్షన్ వచ్చిద్ది, తనతో మా మెడిసిన్కి చాలట్లా, కనీస ఆహారం తినడానికి కూడా ఇబ్బందిగా ఉంది అని నాతో అన్నారు. నిజంగా నేను బాధపడి, అమ్మ నిజంగా అలాంటి కొడుకులకు దేవుడు శిక్ష మామూలుగాడు, ఎందుకంటే దేవుడు భూమి మీద ఉన్నప్పుడు నీ తల్లిదండ్రులు సన్మానించన్నాడు అని చెప్పాను. ఆ తర్వాత నాకు డౌట్ వచ్చి అడిగాను, అమ్మ మీరు వయసులో ఉన్నప్పుడు మీ అత్తామామని బాగా చూసావా, వయసులో ఉన్నప్పుడు నీ తల్లిదండ్రులు చూసావా అని ఆ అంకుల్ని ఆంటీని అడిగాను. లేదయ్యా అన్నాడు. వాళ్ళని చూడలేదయ్యా, నేను కూడా చూడలేదయ్యా, వాళ్ళని బాగా వేధించానయ్యా, ఇతను కూడా నా తల్లిదండ్రులు అయితే ఇంట్లోంచి తరిమేశాను అని అన్నాడు. అప్పుడు అర్థమైంది, ఓహో మీరు ఇత్తిందే మీరు కోశారు అని. సహోదరులు సహోదరులారా ఆలోచించండి. ఒక అత్త మామగా తల్లిదండ్రులుగా నువ్వు చూస్తున్నావా, కొడుగ్గా నీ తల్లిదండ్రులు నువ్వు సన్మానిస్తున్నావా? ఆలోచించు సహోదరులారా. ఇదిగో నువ్వు ఆలోచించమ్మా. ఈరోజు అత్తామామని తల్లిదండ్రులు చూడక వాళ్ళని హింసిస్తూ, ఒక కొడుగ్గా వాళ్ళని ఆదరించకుండా వాళ్ళని బాధిస్తూ, స్వార్థంగా నువ్వు బతుకుతూ, వాళ్ళ ఆరోగ్యం పట్టించుకోకుండా, వాళ్ళు తిన్నారా లేరా వాళ్ళకి ఆహారం పెట్టాలని పట్టించుకోకుండా, వాళ్ళకి కావాల్సింది ఇవ్వకుండా, వాళ్ళతో మంచి చెడులు పంచుకోకుండా, ఒక కొడుగ్గా ధైర్యం ఇవ్వాల్సింది నీ తల్లిదండ్రులకు నువ్వే కదా. ఒక కోడలుగా కూతురుగా వాళ్ళని ఆదరించి, ఒక ఋతు నయమే కలిసిపోయినట్టుగా నువ్వు కూడా అత్తమ్మ వాళ్ళతో కలిసిపోయి వాళ్ళు ఆదరించేలాగా నువ్వు ఉండకుండా, మీ ఇద్దరు కలిసి ఇదిగో వాళ్ళని చూస్తే నీతో నేను కాపురం చేయను, లేకపోతే వాళ్ళని చూడాల్సిన అవసరం లేదని నీ భర్తకి చెప్పించి, నువ్వు కూడా నీ భార్య మాటిని తల్లిదండ్రులు హింసిస్తూ, వాళ్ళని ఏమాత్రం వాళ్ళకి మంచి చర్యలు చూడకుండా, ఆహారం పెట్టకుండా, కనికరం లేకుండా నువ్వు చేసావనుకో, ఈరోజు వయసులో ఉన్నా పర్లేదు అనుకుంటే నీ కొడుకులు చేతికొచ్చిన తర్వాత మిమ్మల్ని చూడరు. గుర్తించు. ఈరోజు నా తల్లిని మేము ఎలా పసిబిడ్డగా చూసుకున్నాం, కారణం తెలుసా? నా తల్లి వాళ్ళ అత్తామామని పసిబిడ్డలుగా చూసుకునింది. మా నానమ్మ వృద్ధాప్యములు వచ్చినప్పుడు ఆమెను వాష్రూమ్కి తీసుకెళ్ళి ఆమె పళ్ళు తోమి ఆమెను ఎంతో చక్కగా చూసుకొని పసిపిల్లలా చూసుకునింది. ఈరోజు మేము కొడుకులుగా మా తల్లిని చూసుకున్నామంటే, బ్రతుకున్నప్పుడు నా తండ్రిని చూసుకున్నామంటే వారు వాళ్ళ తల్లిదండ్రుల్ని సన్మానించారు. మా నాన్న అమ్మ, మా అమ్మ అత్తామామని ఏం చూసింది, ఎలా చూసింది? వాళ్ళ తల్లిదండ్రుల్లో చూసుకునింది అత్తామామని. మా నాన్న పసిపిల్లలా వాళ్ళ తల్లిదండ్రులు చూశాడు. అందుకే కొడుకులుగా నా తల్లిదండ్రులు మేము సన్మానిస్తున్నాం. పిల్లలు ఆలోచించండి. ఈరోజు ఒక అత్తా కోడలుగా మీరుంటే, ఈ తల్లిలాగా నువ్వు చూడాలి, కోడలుగా ఉంటే, కొడుగ్గా నువ్వు ఉంటే పసిపిల్లలా నీ తల్లిదండ్రులను చూడాలి. ఆలోచించు. మీరు ఈరోజు నీ తల్లిదండ్రులు దేశిస్తే రేపు నీకు వచ్చిన పిల్లల్ని చూడరు. ఈరోజు మీ అత్తామామను దేశిస్తే రేపు వచ్చిన మీ పిల్లల్ని చూడరు మిమ్మల్ని.